నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రగడ సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాల్లో మెడికల్ కాలేజీల వివాదం మాత్రం ప్రస్తుతం పీపీపీ విధానంలో ప్రభుత్వం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వైసీపీ దీని మీద ప్రతిపక్షంలో కూడా ఉండి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని కూడా వైసీపీ వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టడం జరిగింది, విమర్శించడం జరిగింది. రేపు మాత్రం అసెంబ్లీలో ఈ అంశం మీద ప్రధాన ఎజెండాగా డిస్కషన్ జరగబోతుంది. మొత్తం మీద ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రైవేటు విద్యకు సంబంధించి పూర్తి స్థాయిలో వైద్య విద్య పేద ప్రజలకు సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం లేదు. ఇది వైసీపీ చేస్తున్నటువంటి వాదన. కానీ అలాంటిదేమీ లేదు. ప్రైవేటీకరణ చేసేటువంటి ఎలాంటి పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు. కేవలం మేము పీపీపీ విధానంలో వాటిని నిర్మించదలుచుకున్నాం, నిర్వహణ ఏమాత్రం ఉంటుంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి వాదన. మొత్తం మీద మెడికల్ కాలేజీల వివాదం మాత్రం ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం రాజకీయ రగడకు వేదికగా మారుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు లక్ష్మణరావు గారు, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కిషోర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సైదా గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. మరి కాసేపట్లో నాతో జాయిన్ అవుతారు. లక్ష్మణ్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. ఎలా చూడాలంటారు? పీపీపీ పద్ధతిలో చేస్తున్నాం కానీ ఎక్కడ ప్రైవేటు పరం అనేటువంటి అంశం లేదు, అది మొత్తం కేవలం ఒక అపోహ మాత్రమే అంటున్నారు టీడీపీ నేతలు. సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, మెగా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, ప్రజలందరూ కూడా నమస్కారం అండి. అయితే మన రాష్ట్రంలో చూసుకుంటే 1923 నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలో రాకుండా 2019 వరకు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఎన్ని అనేవి మనందరికీ తెలిసినవి. 11-12 ఉండే, అంటే అందులో ప్రైవేట్ ఉన్నాయి, ఒకటేమో మెడికల్ కాలేజ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజ్ అనేది ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగి తీసుకురావడం, దాన్ని గ్రౌండ్ చేయడం, అందులో 5 కాలేజీలు అనేది అవి 2023 సెప్టెంబర్ 15 తారీఖున వాటిని ప్రారంభించడం. ఆ కాలేజీల్లో క్లాసులు జరుగుతూ ఉన్నాయి, వైద్యం జరుగుతూ ఉంది, అన్ని రకాలుగా. అంటే 750 సీట్లు అనేది, మెడికల్ సీట్లు అనేది మనం అదనంగా సాధించడం జరిగింది. ఇంకో 2 మెడికల్ కాలేజ్ అనేది 2024లో, మన 2025 మన అవి కూడా ఓపెన్ అయినాయి, పాడేరు అలాగే పులివెందుల. మేమేం చెప్తున్నాం అంటే 17లో 7 మెడికల్ కాలేజ్ అనేది కంప్లీట్ అయ్యింది, ఇంకా 10 కాలేజీలే ఉన్నాయి. ఈ 10 కాలేజీలకి ఒక 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే, 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా అయిపోతాయి. తద్వారా రాబోయే తరాలకి, రాబోయే భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ కూడా ఇవి 1 లక్ష నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఆస్తిగా ఉంటాయి. దాని వాల్యూ, కాస్ట్ ఆఫ్ వాల్యూ వచ్చి దాదాపుగా 1,50,000 కోట్లు వాల్యూ ఉంటది. అటువంటి ఆస్తులు మనం కాపాడుకోవాలి. కానీ మనం ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అమరావతికి 1 లక్ష కోట్లు పెట్టి అమరావతి నిర్మిస్తూ మనం 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు అని చెప్పి సంవత్సరానికి బడ్జెట్ పెరుగుతోంది కదా. మరి అన్ని లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మించే బదులు, అమరావతిని నిర్మించండి, ఎవరొద్దంటారు? దాంట్లో ఒక 5,000 కోట్ల రూపాయలు మీరు ఇంతవరకు 2,10,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు కదా ఈ 16 నెలల్లో. మరి అందులో ఈ 2,10,000 కోట్ల రూపాయల్లో ఒక 5,000 కోట్ల రూపాయలు వెచ్చించలేరా ఈ 10 మెడికల్ కాలేజీలకి? మేమేం చెప్తున్నాం అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి ఒక్క జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి, మనకున్నటువంటి 13 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. మంచిది, చాలా రకంగా. ఎందుకంటే ఎవరైతే మన బడుగు బలహీన వర్గాల నుంచి మిడిల్ క్లాస్ వ్యక్తులు చాలా మంది వాళ్ళ పిల్లలు డాక్టర్ అవ్వాలని కోరుకుంటది. ఆ కోరిక మేరకు మన పిల్లలంతా కూడా జార్జియా గాని, ఫిలిపియా గాని, ఇలాగా యుక్రెయిన్ దేశాల్లో వెళ్ళిపోయి చదువుకున్న పరిస్థితులు మనం చూసాం. అంటే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అక్కడ కట్టుకునేవారు. అదే మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో అయితే మినిమం 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఫీజు ఉండేది. దీన్ని భరించలేక ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి లేకుండానే ఇప్పుడు 10 నుంచి 15,000 రూపాయలు ఫీజు కట్టుకుని ఎవరైనా డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. ఫ్యాకల్టీ పెరుగుతుంది, పీజీ విద్యార్థులు పెరుగుతారు. అందులో ఉన్నటువంటి ఎవరైతే ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి ఒక స్టాఫ్ మినిమం ఒక 5,000 మందికి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లో ఒక స్టాఫ్ తో పాటుగా నాన్ టీచింగ్, అలాగే వైద్యం నుంచి నాన్ మెడికల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ హాస్పిటల్ ద్వారా అందరూ కూడా ఉంటారు. కాబట్టి ఇటువంటి హాస్పిటల్ మనం కాపాడుకోవాలన్న విధానం
వీళ్ళేమంటారు, పీపీపీ విధానం తీసుకొచ్చి మేము మెడికల్ కాలేజీలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీలు కడతారు, వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ చేస్తారు, వాళ్ళే ఇదవుతారు అంటే ఎలాగంటే దాంట్లో మళ్ళీ ఇలా అంటారు 2,50,000 వరకు మాత్రమే గవర్నమెంట్ ఇదవుతుంది. 2,50,000 దాటితే ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే మెడికల్ కాలేజీలు చెప్పారో వాళ్ళకి కానీ, లేదా ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఈ యొక్క స్టార్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మెడికల్ బిల్లు పే చేస్తాయని చెప్పి మాట్లాడుతాం. ఇదంతా దారుణం. అంటే ఈ విధానం ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉంటే గవర్నమెంట్ కొన్ని ఆధారాలు కొన్ని అధికారం బట్టి ప్రభుత్వం చేయగలదు ఏదైనా. అంటే మనం చూసాం ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. అది ఎప్పుడు ఎందుకు వస్తున్నాయి ఏంటో తెలీదు. కాలం మారే కొలతో కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ దగ్గర ఆరోగ్యశ్రీ ఉందనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ అధికారంతో వాళ్ళు ఏదైనా ప్రజలకు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటైజేషన్ చేసేస్తే వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకు దాన్ని కూడా డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరోగ్యశ్రీ కింద ఒక వ్యక్తిని మన హాస్పిటల్లో జాయిన్ చేసాం అనుకోండి, మేము వాళ్ళకి అక్కడ ఉన్నట్టు ప్రాసెస్ ఏదైతే ఉంటుందో 1,000, 2,000, 3,000, 5,000 వరకు అవి ముందు మనతో కట్టించుకుంటారు. అది ఆ డబ్బులు కూడా లేని పేద ప్రజలు ఉంటారు. వాళ్ళ డబ్బులు సదరు ఏవైతే ప్రైవేట్ కంపెనీలు ఉంటాయో వాళ్ళు కట్టరు, వాళ్ళకి సంబంధం లేదు. మీరు కట్టండి అని అంటారు, 10,000, 15,000 తర్వాత వర్తించదా తర్వాత చెప్తారు. ఇవన్నీ కూడా ఈ ప్రజలనేది వాళ్ళ నెత్తి మీద భారంగా ఉంటది కాబట్టి ఇటువంటి విధానం కరెక్ట్ కాదు. ఏదైనా సరే లక్ష్మణ్ గారు డిస్కషన్ చేద్దాం. ఒకసారి మిగిలిన ప్యానెల్ లో ఉన్నటువంటి మెంబర్స్ అభిప్రాయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అయిపోయింది సార్, ఒక్క నిమిషం సార్. దానికి కంటిన్యూస్ గా ఒక పాయింట్ ఏంటంటే వైద్యం అనేది అందరికి అందాల అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రతి విలేజ్ కూడా ఒక హెల్త్ క్లినిక్ అనేది పెట్టారండి. ఆరోగ్య సురక్ష కేంద్రం ప్రకారంగా ప్రతి ఇంటింటికి ఉచితంగా బ్లడ్ టెస్ట్లు కానీ ఇవి కానీ ప్రతిది కూడా చేసేవారు. గతంలో ఇంటింటికి వచ్చి మన ఇంటి దగ్గరే షుగర్ బీపీ కానీ మన బ్లడ్ టెస్ట్ కానీ మన ఇంటి దగ్గర వచ్చి టెస్టులు చేసేవారు. హెల్త్ క్లినిక్లు 24 గంటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు హెల్త్ క్లినిక్లు తీసేసే పరిస్థితి ఏర్పడింది. నాడు కింద పెట్టినటువంటి ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన ప్రభుత్వానికి మనకు నష్టం కదా. ఇదంతా మన వ్యవస్థ. ఇవన్నీ ప్రజల మీద ప్రజలు నడ్డి విరగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ పీపీపీ మోడల్ తీసుకురావడం వైద్యాన్ని విద్యని ప్రతి కూడా ఏదైతే ఉందో అన్ని కూడా మనం ప్రైవేట్ పరం చేసుకుని వెళ్ళిపోతే లక్ష్మణరావు గారు వైసీపీ స్టాండ్ విన్నా ఒకసారి ఇతర పార్టీలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు నేను వస్తాను. సైత గారు నమస్తే. ఒక్క మాట సార్ సురేష్ గారు, ప్రభుత్వం అవసరం అయితే టీడీపీ పార్టీని కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. రైట్ లక్ష్మణరావు గారు. సైత గారు నమస్తే అండి. సైత గారు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ 3P విధానం మీద? సిరాజ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది చెప్పండి సైదా గారు. సిరాజ్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ గారు, వైసీపీ నాయకులు సోదరుడు రేగడి లక్ష్మణ్ గారు, మెగా TV9 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మెడికల్ కళాశాలల ప్రైవేటు పరం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తాము. పోటాపోటీగా ఒక పక్కన వైసీపీ వాళ్ళు చలో మెడికల్ కాలేజీల పేరుతోటి 19వ తేదీన అంటే గత 2 రోజుల క్రితం మెడికల్ కాలేజీలను సందర్శించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆందోళన చేసిన విషయం మనం చూస్తాం. దానికి పోటీగా తెలుగుదేశం వాళ్ళు నిన్నే మరి మెడికల్ కళాశాలని సందర్శించి వాళ్ళు చెప్పినంత పూటకం నాటకం, మేము చెప్పేదే నిజం అని చెప్పి ఆ యొక్క స్థానిక శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు, కూటమి నేతలు, బీజేపీ, జనసేన వాళ్ళు కూడా పోయి పెద్ద ఎత్తున జెండాలు ప్రదర్శన చేసి మరి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. వాస్తవంగా ఏతావాత ఈ 2 పార్టీలు లేకపోతే బీజేపీ భాగస్వామ్య పక్షాలైనటువంటి ఈ 4 పార్టీలు కూడా పేద ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ప్రోత్సహిస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు
అలాగే దళిత వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేస్తున్నటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అలాగే ఈ వర్గాలకు ఉచితంగా వైద్యం లభించకుండా కార్పొరేట్ చేతుల్లో వైద్య రంగాన్ని చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి మరి ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 17 మెడికల్ కళాశాలల గత ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ మెడికల్ కళాశాల నిర్మాణానికి పూనుకొని ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 55 ఎకరాలు భూమిని సేకరించి దాదాపు కొన్ని కళాశాల నిర్మాణం అయితే 70-80% పూర్తయినటువంటి పరిస్థితి. హాస్టల్ బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి, కాలేజీ నిర్మాణం పూర్తి అయిపోయినాయి, కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మా ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం మేమందరం వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ యొక్క మెడికల్ కళాశాల పరిరక్షణ కోసం ఒక సమావేశాన్ని కూడా నిర్వహించి పిపిపి విధానాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి కూడా మేము మాట్లాడిన విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేస్తాం. మెడికల్ కళాశాలను సందర్శించినటువంటి సందర్భంలో ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి వివరాలన్నీ కూడా మేము సేకరించడం జరిగింది. ఎందుకంటే మార్కాపురం ప్రాంతం వెనకబడ్డటువంటి ప్రాంతం, ఎక్కువగా ట్రైబల్స్, లంబాడీలు, అలాగే చుంచులు, గిరిజనులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరి ఈ యొక్క మెడికల్ కాలేజీ రావడం సంతోషించదగ్గ మేమందరం సంతోషపడ్డాం, ఆనందపడ్డాం. తీరా చూస్తే నిర్మాణాన్ని మధ్యలో వదిలేసుకున్నటువంటి మనం చూసాం. ఈ రోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ యొక్క 17 మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తాం. ఏ విధంగా అంటే DBFOT, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, ఈ పద్ధతులు అంట. జగన్మోహన్ రెడ్డి ఏమో DBT అంటే, చంద్రబాబు నాయుడు ఏమో DBFOT అంటున్నాడు. ఇది పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే ఇది. ప్రభుత్వం అనేది నైతిక బాధ్యత. ఈ రాష్ట్ర ప్రజలకి ఉచిత వైద్యం, విద్య అందించాల్సినటువంటి కనీస బాధ్యత, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఇవి. ఈ హక్కులను కాలరాసే విధంగా ఈ రెండు పార్టీలు కూడా మరి నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఎవరన్నా గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళైతే వానిలాబా అతను గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు, పేద ప్రజల బాధలు తెలియదు, సామాన్యుల బాధలు తెలియదు అని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. 2 ఎకరాల భూమి ఖర్జూరు నాయుడు సాగు చేసి ఇతను చదివించినటువంటి పరిస్థితి. ఈయన కాలేజీకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు సైకిల్ దొక్కుని కాలేజీకి వచ్చి చదువుకున్నటువంటి పరిస్థితి యూనివర్సిటీలో. అలాంటి నాయకుడు ఈరోజు మరి మాట్లాడటం అంటే ఈ యొక్క పిపిపి విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తామని చెప్పి మాట్లాడుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా. ఏదో లోకేష్ మాట్లాడాడంటే తో పుట్టాడు కాబట్టి వాళ్ళ నాయన చంద్రబాబు నాయుడు కాబట్టి మాట్లాడంటే దానికి ఒక అర్థం ఉంది, లేదా జగన్ మాట్లాడంటే అర్థం ఉంది. మీరు ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు, 2 ఎకరాల నుంచి తన ప్రస్థానం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు, సైకిల్ మీద 4-5 కిలోమీటర్లు వెళ్ళి యూనివర్సిటీకి చదువుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విధానం తీసుకురావడం చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాము. ఇప్పటికే ఉచిత విద్య అనేది లేకుండా పోయింది. ఒక మాట, ఇప్పటికే కార్పొరేట్ చేతుల్లో విద్యా వ్యవస్థను మొత్తం పెట్టేస్తాం. మనం చూస్తాం, చైతన్య కాలేజీలకు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ మార్కాపురం మెడికల్ కాలేజీలో కూడా ఈ యొక్క నారాయణ మెడికల్ కాలేజీకి ధారాతత్వం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఈ కుట్రలో పలుకుతున్నది నాకున్నటువంటి సమాచారం. ఆ కళాశాలను పరిశీలించిన తర్వాత మెడికల్ కాలేజ్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మనతో ఉన్నారు కాబట్టి కిషోర్ గారు నమస్తే అండి. కిషోర్ గారు, ఓవరాల్ గా మాత్రం ఒకవైపు వైసీపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏం చేయబోతున్నారు? ముందు అందరికి నమస్కారం తెలియజేస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ మన సైదా గారు మాట్లాడుతుంటే ఇంకా ఆయన పాతకాలం చింతకాయ పచ్చడిలాగా అదే మాట్లాడుతూ వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు దగ్గర ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10-20 సంఖ్యలో కూడా క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదిగా 2 ఎకరాల భూమి కాదు, ఖర్జూర్ నాయుడు గారికి ఉన్నది 2 ఎకరాల భూమి కాదు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకున్న భూముల్లో ఒక 5 ఎకరాల వరకు అక్కడ ఉన్న ఒక
హాస్పిటల్ కూడా ఆయన అలోకేట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇవన్నీ తెలియకుండా ఎప్పుడు కిషోర్ ఎప్పుడు ఇచ్చారు 5 ఎకరాలు చెప్పు. చంద్రబాబు ముఖ్యమంత్రి మాట్లాడటం సరిగ్గా మాట్లాడటం ఏం పెద్ద గొప్పలు చెబుతున్నావు. ఏందని సంగతి తీను బయటికి. ఆయనే చెప్పుకున్నాడు. ఆయన బయోగ్రఫీ ఒకసారి చదువు. ఖర్జూర్ నాయుడు గారు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి భూమి మీది పాచింతకాయ పచ్చడి. మీరు అబద్ధాలు చెప్పాకండి దయచేసి. కిషోర్ మాట్లాడేటప్పుడు కొన్ని పద్ధతుల్లో మాట్లాడటం నేర్చుకోండి. ఖర్జూర్ నాయుడు గారికి మీరు సీఎనా సార్? ఖర్జూర్ నాయుడు గారు మీరు సీఎనా? కిషోర్ గారు మన ఎజెండాలోకి వచ్చేద్దాం. ఎందుకు మాట్లాడతారు మీరు? ఓకే రేపు అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరగబోతుంది. ఆయన బయోగ్రఫీలో ఉన్నటువంటి విషయాలే మీతో చెప్తా ఉన్నా. మాటలు నేను పునరుద్ధరించి మాట్లాడాను. వెబ్సైట్ పేరు చెప్పండి, నేను చూస్తాను ఇప్పుడే. పలానా వెబ్సైట్ పేరు చెప్పండి, లేదా పలానా పుస్తకం పేరు చెప్పండి, ఆయన బయోగ్రఫీ. ఇవన్నీ కూడా జనాలని మభ్యపెట్టే పరిస్థితి, ఇంకా కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీని జనాలు ఎలగొట్టారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ యొక్క రూపాంతరం చెందుకున్న పార్టీ. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్టీకి ఉనికి లేక పార్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కింద బోర్డు మార్చుకుని ఈ రోజు ఇది చేస్తున్నారు. మీరు ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు ఖర్జూర్ నాయుడు గారు సీఏలా మాట్లాడుతున్నారు. మీరు ఖర్జూర్ నాయుడు సీఏనా సార్? మీరు ఎంత 2 ఎకరాలు ఉన్నా మీరే కాదు, దగ్గర కొంతమంది మాట విన్నా. నేను చాలా సార్ టీవీలో చూస్తున్నా. చంద్రబాబు నాయుడు రాష్ట్రం గురించి ఎందుకు సార్ మనకి? సారీ సార్, మీరు ప్రస్తుతం టాపిక్ ఏంటంటే సార్ ఇక్కడ నాకు ఒకటి తెలియాలి. ఇంతకుముందు లక్ష్మణరావు గారు అన్నారు ఆరోగ్యశ్రీ పథకం వచ్చే పీపీపీలో ఉండదు అని మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు సార్? ఈ రోజున ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ పథకం అనేది ఉంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎవరో తెలుసా దాన్ని కించపరిచింది. ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎంతో ఒక సమిష్టి కృషితో దాన్ని ముందు తీసుకొచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డైల్యూట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజున 2,000 కోట్ల రూపాయలు అన్పేడ్ బకాయిల వల్ల ఆరోగ్యశ్రీ మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. మీకు తెలుసా విషయం? ఇంకోటి చెప్పాలంటే ఆయుష్మాన్ భవ అనే స్కీమ్ కింద గవర్నమెంట్ నుంచి మనకి కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి ఇస్తానన్నా సరే మాకు అవసరం లేదు, మీ ఓన్ గా చేసుకోగలం, మాకు ఆ దమ్ముందని చెప్పేసి ఆ డబ్బులు కూడా తిరస్కరించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు ఖర్చు పెట్టాల్సిన పైసలు కూడా దాన్ని ఖర్చు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం మీకు ఏంటి సార్ నామోషి? మీకు ఏంటి సార్ ప్రాబ్లం? యుగో ప్రాబ్లం ఏంటి? ప్రతి దానికి కూడా మీ యొక్క యుగో ప్రాబ్లమ్స్ ని జనాల మీద రుద్ది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ని అస్తవ్యస్తంగా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు కూడా నోటితో మాట్లాడతారంటే ఈ రోజున జనాలు చీ అనే పరిస్థితికి వచ్చింది అంటే మీరు అందరూ కూడా గమనించుకోవాలి. మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటి కూడా మీరు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కాలేజీల గురించి కానీ, చదువు గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ మనం చెప్పేంత మన అర్హత మనకు లేదని నేను అనుకుంటున్నాను. ఈ రోజున 1995 ముందు ఈ రోజు తెలంగాణ గానీ, హైదరాబాద్ లో గానీ, ఆంధ్రప్రదేశ్ లో గానీ ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మీకు తెలుసా? ఒక హైదరాబాద్ లో 7 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. అలాంటిది ఈ రోజున తెలంగాణలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు, 56 మెడికల్ కాలేజీలు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు వేసిన బాటలని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆంధ్రప్రదేశ్ లో 400 ఇంజనీరింగ్ కాలేజీలు, 37 మెడికల్ కాలేజీలు వచ్చినట్టే అది చంద్రబాబు నాయుడు గారు వేసిన బాటలు గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎన్ని తెలియకుండా ఆరోగ్యశ్రీ రాదు మీరు చెప్పేదనండి. మాట్లాడాలా? నేను టైం ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఇలాంటి మీరు గనక నాకు అడ్డుపడితే ఈ డిబేట్ మీరు కనుక నేను మాట్లాడి నాకు అడ్డు పెడితే మీరు డిబేట్ మభ్య పెట్టి ఈ రోజు
వల్ల ఈ రెక్కల వల్ల సిగ్గు లేకుండా ఇంకా ఈ రోజు కూడా వచ్చి మీరు మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజ్ వచ్చి ఈ రోజు మెడికల్ కాలేజ్ కట్టారు 5 మెడికల్ కాలేజ్ కూడా అసంపూర్తిగా కట్టారు 5 మెడికల్ కాలేజ్ ఎంత ఖర్చు పెట్టాలి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏం వచ్చి మాట్లాడరా గారు నేను గనక లక్ష్మణ్ రావు గారు గనక నేను మాట్లాడినప్పుడు ఒక సభా సంస్కారం లేకుండా మాట్లాడితే అతను మాట్లాడే టైంలో నేను మాట్లాడేవాడు సార్ మీరు గుర్తుపెట్టుకోవాలా మీరు ఎన్నో ఛానల్స్ అతన్ని తిరస్కరించింది ఎందుకంటే ప్రతి దాన్ని కూడా అడ్డుపడటం వాగటం మాట్లాడటం అసలు మాట్లాడేప్పుడు చేసే పరిస్థితి మీరు మాట్లాడేటప్పుడు నేను అక్కడ మాట్లాడాల మీరు ఎప్పుడు మాట్లాడారు తెలుగుదేశం పార్టీని ప్రైవేటీకరణ చేస్తారేమో ఈ టైం మాట్లాడాల ఎందుకు నా టైం లేదు కాబట్టి అక్కడ మీరు సభా సంస్కారం నేర్చుకోవాలి లక్ష్మణ్ గారు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజున కిషోర్ గారు రేపు ఏం చేయబోతున్నారు ప్రైవేటీకరణకు సంబంధించి వారు పూర్తి స్థాయిలో అడ్డుపడుతున్నారు అనే విధానం అనేది ఎక్కడ కూడా తప్పనేది కాదు వాళ్ళు తప్పనే విధంగా చిత్రీకరిస్తున్నారు ఈ రోజు 2023 కూడా ఈయన చెప్పారు సైదా శేఖర్ చెప్పారు 2023 కూడా ఎక్కడైతే కర్ణాటకలో ఉందో 11 కాలేజీలు పీపీపీ కింద ఇచ్చింది అంతేకాకుండా దగ్గర 17-18 కాలేజీల వరకు కూడా పీపీపీలు ఇప్పటికీ రన్ అవుతానే ఉన్నాయి ఈ రోజున మన రాష్ట్రం యొక్క పరిస్థితిని బట్టి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఓడి ఎంత అక్రమంగా ఒక ఎలకలు ఒక స్టోర్ లో పడి ఎలా దోచుకునే అక్రమంగా ప్రజలు దోచుకునే విధానాన్ని బట్టి ఈ రోజున మనకు ఖచ్చితంగా కొంత ఆసరా కావాలి కాబట్టి పీపీపీ విధానం గురించి చంద్రబాబు నాయుడు లేవనెత్తారు నిజంగా అందుట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీ యొక్క సమాచారాలు గాని మీ యొక్క సూచనలు గాని ఆయన అందే విధంగా చేయండి లేదా పబ్లిక్ సెక్టర్ లో వచ్చి మనం మాట్లాడుకుందామని చెప్పండి పిలుపునివ్వండి దాని తగ్గట్టుగా మీకు సూచన చెప్తే దాని తగ్గట్టుగా సొల్యూషన్ అని చెప్తారు అవేం మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు వైఎస్ఆర్సీ కూడా ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడతారు 2023 రికార్డుల ప్రకారం మలేరియా మీ హయాంలో 250% ఇంక్రీజ్ అయింది ఇలాంటి ఎన్ని రోగాలు ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఒక మాట్లాడుతున్నారు వీళ్ళు లక్ష్మణ్ గారు నమస్తే అండి మొత్తం మీద మెడికల్ కాలేజ్ వ్యవహారానికి సంబంధించి వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఇదే నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వైసీపీకి కూడా పూర్తి స్థాయిలో పీపీపీ విధానానికి వ్యతిరేకిస్తుంది రేపైతే సభలో డిస్కషన్ జరగబోతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి రాజకీయంగా మాట్లాడుకోవడం కాదు పీపీపీ వలన ఏమిటైనా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని మాట్లాడుకుంటే బాగుంది ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలుగా నిర్వహిస్తే ఎలా ఉంటాయి అంటే వాటి నిర్వహణ ఎలా ఉంటది అలాగే ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తే ఎలా ఉంటది పూర్తిగా ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్వహణ ఎలా ఉంటది అని మనం ఆలోచించినప్పుడు పూర్తిగా ప్రైవేటు కాలేజీలు అయితే వాళ్ళు దోపిడీ చేస్తున్నాయి ఇవాళ సరే కాలేజీల నిర్వహణ మెయింటెనెన్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు కాబట్టి బాగానే ఉంటాయి కానీ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద విపరీతంగా డొనేషన్లు స్వీకరించడము ఇప్పుడు చదువు అంటే మెడికల్ ఏదో ఊరికాల టెస్ట్లో పాల్గొని పోయి మేనేజ్మెంట్ కోటాల సీట్లు తీసుకొని వాళ్ళు అసలు మెరిట్ ఉన్నా లేకపోయినా డాక్టర్లు అయిపోతున్నారు ఒకవైపు రెండోది ఏం జరుగుతుంది ఎన్ఆర్ఐ కోటా కింద అని చెప్పి కొన్ని సీట్లు కేటాయించుకొని వాటి మీద కూడా పెద్ద మోసం జరుగుతున్నది ప్రైవేట్ కాలేజీలో మరి నేనైతే ప్రభుత్వ కాలేజీలు నిర్వహించాలి అంటే ప్రస్తుత సమాజంలో ప్రభుత్వం యొక్క ఆసుపత్రులు ఎలా ఉన్నాయో ఒకవేళ కాలేజీలు ఇస్తే అవి ఎలా నిర్వహిస్తారో జనానికి ఇవాళ నమ్మకం లేదు వాటి మీద ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటూనే లెక్చరర్లు కానీ స్టాఫ్ కానీ అదేదో వాళ్ళ యొక్క ఇంటి పని అయిపోయినట్టు అలా వెళ్తాం ఇలా వస్తాం ఆ గంట పని చేస్తాం మళ్ళీ బయట పోయి ప్రైవేటు ఆసుపత్రి ఈ ధోరణి ప్రభుత్వ ఆసుపత్రుల్లో దానికి అటాచ్ లేని మెడికల్ కాలేజీలో నడుస్తున్న వ్యవహారం ఇవాళ దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతుంది అదే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం కిందకి వచ్చింది అనుకోండి వాడు ఊరుకోడు కదా ప్రైవేట్ వాడు వచ్చిన తర్వాత ఊరుకోడు అయితే ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుంది ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కాబట్టి
ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుందా? రేపొద్దున అతను కూడా మేనేజ్మెంట్ కోటా కింద ప్రభుత్వానికే తెలియకుండా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వస్తుందా? దాన్ని ఎట్లా నివారిస్తారు? ఇట్లాంటి అనుమానాలు మనం మాట్లాడుకుంటే వాటికి సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చే బాగుంటది. ఇక్కడ మంచి చెడు అనేది రెండు ఉంటాయి, నేను కాదని చెప్పను. మంచిని మంచిగా చూడాలి, ఒకవేళ చెడుగా ఉంటే మనం ప్రశ్నించాలి, ఆ చెడు జరగకుండా చూడాలి. ఇప్పుడు ఏమైపోతారు, మామూలుగా సామాన్య పేద ప్రజానికా నుంచి వచ్చే విద్యార్థులు వాళ్ళు రాసే టెస్ట్ లో పాస్ కాలేని పరిస్థితి వస్తే, అంటే సీట్లు రాని పరిస్థితి వస్తే మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళగలుగుతారా? లక్షలు పెట్టి సీట్లు కొనగలుగుతారా? ఒకప్పుడు 10 లక్షలు అంటే 10 లక్షలు అనేవాళ్ళు, ఇవాళ అసలు కోట్ల మీద ఉంది సీటు, కోట్ల మీదనే. మరి దాన్ని ఏం చేయగలుగుతారు? అది అంటే వద్దు, నాకు చదువు, తనకి ఇష్టం ఉన్నా, డాక్టర్ కావాలని ఆశ ఉన్నా, కష్టపడి చదివినా ఆ డబ్బు కట్టలేని పరిస్థితి వస్తే నిరుత్సాహపడిపోయి అరే ఈ జీవితం ఎందుకు అనేటువంటి ఆలోచన కూడా వచ్చే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మరి దీన్ని అధిగమించాలి అంటే ప్రభుత్వము ఏం చెయ్యాలి అంటే, ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏం చెయ్యాలి అనేది మరి ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఓకే, పీపీపీ కదా ప్రకటించేశారు, ఇక్కడ అందువలన ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు, ఎలా కంట్రోల్ చేయగలుగుతారు, ఏం చెయ్యాలి అనే దాని మీద మరి వివరణ ప్రభుత్వం నుంచి కూడా రావాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తెచ్చిన కాలేజీలు కాదు ఇవి, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీలు, అవునా కదా? తెచ్చాడు, సరే, తన ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని నిర్మాణాల మధ్యలో ఆగిపోయాయి, కొన్ని స్టార్టింగ్ లో ఉన్నాయి, కొన్ని అయిపోయాయి అనుకుందాం. ఆయన ఉద్దేశం కేవలం ప్రభుత్వ పాఠశాలగా కొనసాగాలనే కదా వాటిని తీసుకొచ్చాడు, వాటిని మొదలు పెట్టాడు. అతను ప్రైవేట్ భాగస్వామ్యం చేయాలని అనుకోలేదు కదా అప్పట్లో. కానీ ఈ ప్రభుత్వము వీళ్ళు తెచ్చిన కాలేజీల విషయంలో నిర్ణయం తీసుకొని ఉండింటే పీపీల కింద అది వేరే అంశం. ఆయన తెచ్చిన కాలేజీల గురించి అలా నిర్ణయం తీసుకోవటం వల్ల, అంటే పాలసీ మార్చడం వలన ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటి, ఈ కాలేజీలు పీపీపీలు అంటే ఎవరిని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎవరికి ఇస్తారు? అంటే మీ పార్టీ నాయకులకు సంబంధించిన కాలేజీలు వాళ్ళు వస్తారా, మీ పార్టీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారా, ఏనే అనుమానాలు వ్యక్తం చేస్తారు. చూడాలి రేపు ఎవరికి వస్తాయి, ఎవరికి ఇవ్వబోతుంది, ఎవరు ఆ వెనక ఆ తీసుకునే వాళ్ళ వెనక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది అనేది కూడా చూడాలి. ఓకే, లక్ష్మణ్ గారు డిస్కషన్ చేద్దాం. లక్ష్మణరావు గారు, ప్రభుత్వం చెప్తుంది ఎవరికి పూర్తి స్థాయిలో అన్యాయం జరగకుండా మాత్రమే ఈ కాలేజీల నిర్మాణాన్ని మేము పూర్తి చేయదలుచుకుంటున్నాం అంటుంది. సురేష్ గారు, లక్ష్మణరావు గారు చెప్పండి. సురేష్ గారు మీరు చెప్పేది ఒకటే సార్, విద్యా వైద్యం అనేది ఫండమెంటల్ రైట్స్ ఎవరికైనా, అసలు ఏ ప్రభుత్వం అయినా, ఈ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకున్నాం. విద్యా వైద్యం అనేది పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండాలి సార్. ఎందుకంటే ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి సార్? ప్రైవేట్ హాస్పిటల్ అనేవి ఎవరెవరో లక్షలు సంపాదించుకుని, కోట్లు సంపాదించుకునే వాళ్ళు, వాళ్ళకి ఆరోగ్యం బాగోతే వెళ్తారు. మామూలు ఐసీయూలో పెడితే సార్, ఐసీయూలో పెడితే రోజుకి 50,000 60,000 బిల్లు వేస్తారు సార్. ఎగ్జాంపుల్ ఎక్కడి వరకు కాదు సార్, నేను ఒక సాధారణమైన వ్యక్తిని సార్. మా అబ్బాయిని హాస్పిటల్లో నాకు జాయిన్ చేస్తే 15 రోజులకి 7,50,000 బిల్లు వేస్తారు సార్. ఓన్లీ ఆక్సిజన్, మా అబ్బాయికి పెట్టిన ఆక్సిజన్ కి 2,50,000 బిల్లు వేస్తారండి. ఓన్లీ ఆక్సిజన్ కి, ఆక్సిజన్ పెట్టినందుకు 2,50,000. డాక్టర్ ఒకసారి వచ్చి చూసి అంటే 3 పూటలు కూడా డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిపోతాడు అంతే, కనీసం ఇంజక్షన్ కూడా చేయడు. అంటే డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిపోయినందుకు డాక్టర్ ఫీజు వచ్చి 15 రోజులకి. అలాగే అక్కడ ఉన్నటువంటి క్లీనర్స్ గాని, సదరు వ్యక్తులు ఎవరెవరైతే నర్సు కానీ వీళ్ళందరూ కూడా విజిట్ చేయడానికి వస్తే వాళ్ళకు కూడా, అంటే ప్రతిది కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందంటే, మనం తీసుకున్నటువంటి రూమ్ లో ఆ రూమ్ కి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మనం పే చేయాలి. అంటే ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అది ఉంటుంది సార్. చక్కగా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో నాణ్యమైన మందులు, నాణ్యమైన మెడిసిన్, ఎక్కడ ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరితో సరిగ్గా పని చేపిస్తే ఇన్ని లక్షల్లో అయ్యే పని లేదు కదా. ఇప్పుడు నేను మళ్ళీ
నీ రెక్కలతో కష్టపడి సంపాదించిన డబ్బులు, నేను దాచుకున్న డబ్బులు ఒకేసారి 7,50,000 నేను ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ నేను కిందకి వెళ్ళిపోతాను కదా. మళ్ళీ 7,50,000 ఎప్పుడు సంపాదిస్తాను ఒక సాధారణమైన వ్యక్తిని? నేను అందుకే చెప్తాను సార్, ప్రాణ భయం. పిల్లలకి బాగోపోతే అమ్మ నాయన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్దాం, మనకు బాగోపోతే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఒక నానుడి తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచి మెడిసిన్ ఉంటుంది, బాగుంటుంది, అక్కడి నుంచి వచ్చిన డాక్టర్లు కదా అని ఎవ్వరూ కూడా ఈ మెసేజ్ బయటికి పంపట్ల. అక్కడి నుంచి వచ్చిన డాక్టర్లే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టరే పక్కన హాస్పిటల్ కొడతాడు, హాస్పిటల్కి మనల్ని పిలుస్తాడు, వాడే డబ్బులు తీసుకుంటాడు. ఇది ఎంత దారుణంగా ఉంది సార్. ఇదంతా ఒక వ్యాపారంగా కార్పొరేట్ సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఏ ముహూర్తం ఆయన పుట్టాడో మాకైతే తెలియదు, కానీ 1995 నుంచి ఆయన సీఎం అయినప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేశాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులు మొట్టమొదటిసారిగా ఆ పోర్టులు వచ్చి రామాయపట్నం, మూలపేట, మసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఆయన యాభైలో చూస్తే ఆర్టీసీ ప్రైవేట్ పరం, ఏదైతే ఇప్పుడు విచ్చలవిడిగా ఆ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదవద్దు. ఈ నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, భాష్యం, ఇంకోటి పెద్ద పెద్ద అన్నాళ్ళందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళు పెరగాలి, వాళ్ళ బినాముల ఆస్తులు పెంచుకోవాలని చెప్పి ప్రైవేటు పరం. విద్యా ప్రైవేటు పరం, ఆ వైద్యం ప్రైవేటు పరం. ఏంటి సార్ ఇది? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చాలు చిన్న కార్యకర్త కూడా కోటీశ్వరుడు అయిపోవచ్చు అన్న నానుడు ఉంది టీడీపీలో. అంతలాగా దోచుకోవచ్చు, అంతలాగా దోచి పెడతాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, కిషోర్ గారు ఇక్కడ సార్ ఒక్క మాట సార్, సురేష్ గారు లక్ష్మణరావు గారు మన మెడికల్ ఇష్యూస్ కి సంబంధించి మాట్లాడదాం. ఈ మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని కూడా మీరు రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తుంది. ఈ రోజున రేగడ లక్ష్మణరావు గారు నేను చూస్తాను ఎన్నోసార్లు, ఇప్పుడే కాదు దగ్గర 5 నెలలు చూస్తాను. ఎదుటి వాళ్ళని ఏ విధంగా రెచ్చగొడదాము, ఎదుటి వాళ్ళని ఏ విధంగా దూషిద్దాము, ఏ విధంగా అవమానిద్దాము, అదే మాటలు ఆ మాటలు తగ్గించుకోవాలి. మనం ముందేంటంటే ముఖ్యంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నామో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజున విద్య, వైద్య అనేది తీసుకొచ్చిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్కూల్లో ఉన్న 10th క్లాస్ పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఈ రోజున గవర్నమెంట్ స్కూళ్లలో కూడా మీరు రాకముందు ఎంతమంది చదువుకున్నారు, మీరు వచ్చిన తర్వాత ఎంతమంది చదువుకున్నారు, ఇప్పుడు ఎంతమంది చదువుతున్నారు అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజున 2,000 కోట్ల రూపాయలు పేదల కోసం ఉన్న ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టకుండా మనం ఏం చేసామన్నది కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి. ఈ రోజు మీరు 5,000 కోట్ల రూపాయలు ఇది మరి మీకు ఆల్రెడీ నేను ఎందుకు చెప్పాను, మీకు సభా సంస్కారం తెలియదు అని. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడడం అది సంస్కారం కాదు. మీరు ఎంతసేపు నోరేసుకుని ఎదుటి వాళ్ళు మాట్లాడుకోండి, ఇట్లాంటి మాట్లాడుతుంటే సార్ ఎవరైతే మెగా 9 కిషోర్ గారు ఒక్క నిమిషం నేనేం చెప్తున్నానండి. కిషోర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి. కిషోర్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. ఇందాక లక్ష్మణ్ గారు అన్నారు ఒక మాట, మనం అత్యంత కీలకమైనటువంటి ఇష్యూ మీద డిస్కషన్ చేయబోతున్నాం. రేపు కూడా అసెంబ్లీలో ఇదే డిస్కషన్ జరగబోతుంది. లక్ష్మణరావు గారు అలా గత రాజకీయ ఇష్యూలతో ప్రస్తుతం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడదాం. కిషోర్ గారు సబ్జెక్ట్ కొద్దాం. కిషోర్ గారు ఏఎస్ఆర్సీపీ వల్ల జనాలు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకా మనం ఈ రోజున 2,000 కోట్ల రూపాయలు 2,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన మెడికల్ కాలేజీకి కేవలం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఈ మాటలు ఏమైనాయి? అప్పుడు మాట్లాడరు. మళ్ళీ కరోనా గురించి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడి కొన్ని వేల మంది చచ్చిపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు కనీసం సరైన సదుపాయాలు చేయకుండా చేతకరణలాగా కూర్చున్న ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 250% మలేరియా పరి ఎంతో మంది జనాలు చచ్చిపోతుంటే ఊరికి వేడుక సరే మాకు అవసరం లేదు చెప్పి మాట్లాడే
ఉత్తర రాకుమారులు మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం కిషోర్ గారు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక పరువు ప్రతిష్ట కిషోర్ గారు వారి ప్రశ్నకి మీకు సమాధానం కావాలి. కిషోర్ గారు వారి ప్రశ్నకి మీకు సమాధానం కావాలి. రైట్ కిషోర్ గారు కిషోర్ గారు ఒక్క నిమిషం ఒక వికృతమైన బుద్ధితో అతి కేచకమైన పర్వాన్ని నడిపింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున కొన్ని వేల మంది కిడ్నీలు పాడైపోయి ఎవరిలో పాడైపోయి హాస్పిటల్ చుట్టూ తిరిగారు. ఏం చేశారు మీరు అప్పుడు? ఎయిమ్స్ హాస్పిటల్ కిషోర్ గారు వారి ప్రశ్నకి మీకు సమాధానం చెప్పాలి. కిషోర్ గారు వారి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. గత రాజకీయాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఈ డిస్కషన్ చేసుకుంటే మనకున్నటువంటి టైం, మెడికల్ కాలేజ్ ఇష్యూ అతి తక్కువ టైం ఉంది కాబట్టి మనం డిస్కషన్ చేద్దాం. కిషోర్ గారు వాళ్ళ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్మిస్తే పోస్టుల భర్తీ దగ్గర నుంచి సామాన్య పేద విద్యార్థుల ఎంట్రీ వరకు కూడా అర్హత ఉండేటువంటి అవకాశం ఉండదు కదా. మరి ముఖ్యంగా ఇప్పటికీ కొన్ని నిధులు ఖర్చు చేసి కొంత పర్సెంటేజ్ పూర్తయిన పనులు ఇంకొన్ని నిధులు కేటాయిస్తే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి కదా అంటున్నారు. ఏమంటారు దానికి? ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ లాంటిది ఎన్టీఆర్ హెల్త్ ఇది ఉంది. ఈ రోజున మనం ఒకరికి యాక్సిడెంట్ అయింది, నేనే తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశాను. మిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేస్తే అతనికి ఓన్లీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సార్. ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కేవలం అది పెట్టేసి మొత్తం 4.5 లక్షల రూపాయలు బిల్లు అయితే ఆయన కట్టింది కేవలం 10,000 రూపాయలే. ఆయన ఏమి ఎక్కడ ఇచ్చేయలేదు. ఆయన జాయిన్ అయింది గవర్నమెంట్ కాదు కదా, మెడికల్ కాదు కదా. మన ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు ఇస్తుంది. ఈ రోజున సూపర్ 6 ఏ విధంగా అయితే అత్యంతగా హిట్ అయిందో వాడు ఎంతసేపు కూడా నోరేసుకొని మీరు చేయలేరు. అదే విధంగా మనకి 3PP వచ్చిన తర్వాత కూడా మనకి పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు ఉపయోగించుకొని మనం ప్రజలు కాపాడుకోవచ్చు. మన ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మనకు ముఖ్యంగా మన ముందున్న ఇది. అమరావతిని ఈ రోజు కూడా వాళ్ళు దూషిస్తున్నారు సార్. ఈ రోజు సిరాజ్ గారు చెప్పండి. ఈ రెండు పార్టీలు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రజల మీద మీకు ఒక నమ్మకం, భరోసా ఉంటే, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటే, ప్రధానంగా మన రాజ్యాంగం కల్పించినటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండు కూడా సక్రమంగా అమలుపరచాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మీద ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మాట డబుల్ ఇంజిన్ సర్కార్ అయింది ఇప్పుడు రాష్ట్రంలో, అట్నే దేశం. మోడీ గారుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు గారికి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి విద్యాధికంగా నిధులు తీసుకొచ్చి ఈ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో, ఈ 15 మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో కాకుండా ప్రభుత్వ రంగంలోనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా స్పష్టంగా ఇప్పటికే విద్యా వ్యవస్థ మొత్తం కూడా ప్రైవేట్ పరం అయిపోయినటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ముని ఏ విధంగా పేద ప్రజల సొమ్ముని జలగల్లాగా పీడిస్తూ దోచుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రైవేట్ విద్యా సంస్థలు. అలాగే కార్పొరేట్ వైద్యశాలలు కూడా ప్రజల్ని ఏ విధంగా జలగల్లాగా పీడించి వసూలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. టాగూర్ లాంటి సినిమాల్లో ఏ విధంగా చనిపోయిన పేషెంట్కి వైద్యం చేశారో నిన్నగా మొన్న పేపర్లో కూడా చూసాం. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం చనిపోతే అతనికి వైద్యం చేసి లక్షల రూపాయల బిల్లులు వసూలు చేసిన పరిస్థితి. ఈ విధంగా కొనసాగుతూ ఉంటే మీరు ఇంకా మీనమేషాలు లెక్కేస్తా 15 మెడికల్ కళాశాలకు 4 మెడికల్ కళాశాలకు మీరు టెండర్స్ పిలిచారు. మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందులు. ఇవి ఆల్రెడీ దాదాపు 78% పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ. మిగతా మెడికల్ కాలేజీలను ప్రస్తావించకుండా ముందుగానే ఈ 4 మెడికల్ కాలేజీలకు మీరు ఇచ్చారు. మేము ఒకటే కొడతా ఉన్నాం, మీరు నిజంగా మీకు గినక ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ట్రస్టులకు అప్పచెప్పండి. మీరు చేయలేనటువంటి పక్షంలో ఎన్జిఓస్ ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, ట్రస్టులు ఉన్నాయి. అలాంటి ఇప్పుడు మనం చూస్తున్న ఆర్డిటి అనేటువంటి అనంతపూర్లో పెద్ద సంస్థ, దానికి ఎన్ఆర్ఐ నిధుల్ని
FCRA నిధులని మరి ఆప్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళందరూ వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. అంత స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి అనేకమైనటువంటి NGOs ఉన్నాయి. అలాగే కొంతమంది సేవా తత్పరులు ఉన్నారు. అలాంటి సంస్థలకి, అలాంటి ట్రస్టులకి ఈ యొక్క వైద్య కళాశాలని వాళ్ళ ద్వారా నిర్మాణం పూర్తి చేయించి వాళ్ళ ద్వారా రన్ చేస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో బాగుంటుంది. అలా కాకుండా ఏదో ఇంజనీరింగ్ కంపెనీ వాడికో, లేకపోతే నారాయణ మెడికల్ కళాశాల లాంటి వాళ్ళకో, మెగా ఇంజనీరింగ్ లాంటి వాడికో, లేకపోతే మీ గుత్తాది పత్యం ఉన్నటువంటి లేకపోతే మీ బినామీలకు ఒప్పచెప్పి ఈ కళాశాలను కనుక మీరు నిర్వహిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే దేశంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేశంలో నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేపాల్ లాంటి పరిస్థితులు కూడా రాబోతా ఉన్నాయి త్వరలోనే. ఏదో మీరు ఈజీగా తీసుకుంటున్నారు ప్రజలకి. ప్రశ్న ఏంటంటే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రైవేటు పరం కాకుండా పూర్తి స్థాయిలో ఒకవైపు NGOలకి ట్రస్టులకి వీటి ఇచ్చి నిర్వహించవచ్చు కదా అంటారు. మొత్తం మీద రేపు శాసనసభలో చర్చ జరగబోతున్నటువంటి మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి PPP విధానం మీద మనం కూడా మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ కిషోర్ గారు, వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి అబ్జెక్షన్ ఏంటంటే వారు విమర్శ చేస్తున్నటువంటిది, ఒకవేళ రేపు పూర్తి స్థాయిలో దాంట్లో పోస్టుల కోటా దగ్గర నుంచి విద్యార్థుల కేటాయింపు వరకు కూడా ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువగా ఉంటే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉండదు కదా అంటున్నారు. దానికి ఏమంటారు? ఆల్రెడీ దీని గురించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వచ్చారు. ఖచ్చితంగా సామాన్యుడు అంటే ఏలెత్తి చూపే విధంగా అక్కడ జరగదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పథకాలు అనేది వెళ్తాయి. అంతేకాకుండా PPP వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న 70% వరకు కూడా వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంటుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఇంకా ఇలాంటివి దాని మీద ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. దీని గురించి పూర్తి సమాచారం కూడా మనకి అత్యంత తొందరగా అప్డేట్ అవబోతుంది. అంతేకాకుండా మన స్టేట్ నుంచి కూడా 2 మినిస్టర్లు ఉన్నారు కాబట్టి, అంతేకాకుండా మనకి హెల్త్ మినిస్టర్ కూడా కేంద్రం నుంచే ఉన్నారు కాబట్టి మనకి అత్యంత ఈజీగా పనులు అయిపోయే విధానం కూడా మనకు ఉంది. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రజల్లో ఉన్న కొన్ని అనుమానాలు, అంతేకాకుండా ఇలాంటి ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో ఒక గందరగోళం తీసుకొచ్చిన పరిస్థితులు, వీటన్నిటిని కూడా చూసి జనాలు కూడా ఒక దిగ్భ్రాంతికి వెళ్లే పరిస్థితి వస్తుంది. సో ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా వాళ్ళకున్న డౌట్లు కూడా క్లారిఫై చేసే దిశగానే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. PPP విధానం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, తర్వాత కొన్ని కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా PPP విధానంలో వచ్చినాయి. ఎంత సక్సెస్ అయిందో మనం అంతా కూడా చూసాం. ఈవెన్ హైదరాబాద్ లో కూడా రాజా మైండ్ స్పేస్ లాంటివి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ముందుకు వచ్చి చేశారు. ఇప్పుడు ఈ రోజున ఆ సెజ్జుల్లో కూడా వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు వస్తున్నాయి, ఎంప్లాయీస్ రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి వస్తుంది. కేవలం గవర్నమెంట్ వాటిలోనే కాదు, వీటిలో కూడా వస్తుంది. ఖచ్చితంగా దాని గురించి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. కిషోర్ గారు, వారు చెప్తున్నటువంటి మాట, ఆల్రెడీ కొంత శాతం పూర్తయింది కదా కన్స్ట్రక్షన్, ఇంకొన్ని నిధులు కేటాయిస్తే అవి కూడా 100% పూర్తయి అందుబాటులోకి వస్తాయి కదా అంటున్నారు. నేను ఇంత ముందు దగ్గర ఒక 4-5 సార్లు చెప్పాను. కాకపోతే ఎదురైన గట్టిగా మాట్లాడడం వల్ల మీకు వినిపించకపోవచ్చు. మనకి ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే కనీసం 500 నుంచి 600 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రోజున 5 మెడికల్ కాలేజీ అయిపోయినని చెప్తున్నారు, కానీ అక్కడ ఎక్కడ కూడా సరైన వసతులు అనేది ఎక్కడా లేవు, సరైన సామాగ్రి లేదు. అంతేకాకుండా కనీసం ఎంప్లాయ్మెంట్, టీచర్స్ ఎవరైతే చెప్తున్నారో ప్రొఫెసర్స్ లేరు. ఈ రోజున 2000 ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా దీని మీద ఒక నిఘా వేసింది. దాని గురించి కూడా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. మీరు 5 కాలేజీల గురించి ఖర్చు పెట్టాల్సింది 2250 కోట్ల రూపాయలు సంథింగ్ అయితే, మీరు ఖర్చు పెట్టింది కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే. మరి మిగతా కన్స్ట్రక్షన్ ఎక్కడని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్పి సగం అరాకొరా నిర్మించిన మెడికల్ కాలేజీకి వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు తప్పితే ఎక్కడ కంప్లీట్ అయింది ఇది? దాంట్లో ఫస్ట్ ఇంత రిజల్ట్ వచ్చింది, ఈ విధమైన సామగ్రి ఉందని చెప్పి వీళ్ళు కూడా ఎక్కడ చెప్పలేకపోతున్నారు. సో ఇలాంటి అరాకొర చేయడం వల్ల ఎవరైతే వీళ్ళు ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళని సరైన నాణ్యతమైన విద్యను కూడా తీసుకోలేని పరిస్థితికి వస్తుంది. సో ఖచ్చితంగా దాని మీద కమిటీ వేశారు, దాని మీద ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని మనం ఇప్పుడు ఈ రోజున మనకి ఎన్నో పనులు పెండింగ్ పడిపోయి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధంగా అయితే విద్యుత్ అయిన కానీ, విద్యా వ్యవస్థలు కానీ, ఈ నాడు నీడు కానీ, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఏ విధమైన ఎన్నో స్కాములు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టి చేశారో, వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా పునరావృతం కాకుండా చూసుకోవడం కోసమే శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఒక్కొక్కటిని కూడా దాన్ని సరైన మార్గంలో పెట్టే పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా పేద ప్రజలను మైండ్ లో పెట్టుకునే ఈ రోజు మరి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. అంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అంటున్నారు, సంక్షేమం కూడా చేయగలదు అని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున సూపర్ 6 ను కూడా యావత్తు భారతదేశం మొత్తం కూడా
అసలు ఆశ్చర్యపోయే విధంగా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో గమనించిన సర్కారులో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజా పరిపాలన విధానం అత్యంత వైభవం ఉంది. దీని గురించి ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వైఎస్ఆర్సీపీ యొక్క ఏదైతే ఉన్నాయో ఒక దయ్యాల్లాగా వేదాల వల్లించలాగా వచ్చి జనాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎందుకంటే అమరావతిలో కూడా ప్రతి ఊళ్ళో కూడా కొన్ని చాట్లకి వెళ్ళి మీరు పొలాలు ఇవ్వద్దు, ఈ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుంది, మైకులు బట్టి కూడా అరిసే విధానం తీసుకొచ్చారు. వాటి మేము చూస్తా ఉన్నాం ఇక్కడ. అంతేకాకుండా ఈ రోజున తాడేపల్లి కూడా భూములు ఇవ్వద్దని చెప్పి జనాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే విధంగా మనం చూద్దాం సార్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు క్యాపిటల్ కట్టేటప్పుడు కూడా దాని మీద పర్యావరణ శాఖ నుంచి క్లెయిమ్లు చేయడము, ఇవన్నీ కూడా రకరకాలైన కేసులు పెట్టేసి వాటిని డిలే చేసే విధంగా తీసుకొచ్చారు. సబ్మిషన్ ఏంటి సిరాజ్ గారు? నేనేం చెప్తున్నానంటే సోదరుడు కిషోర్ గారు కొన్ని అబద్ధాలు వల్లి వేస్తా ఉన్నాడు సమంజసం గారు. ఎందుకంటే ఒక్కొక్క మెడికల్ కళాశాల నిర్మాణానికి దాదాపు 450 కోట్ల నుంచి 460 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 50 ఎకరాల నుంచి 60 ఎకరాల భూమి కూడా ప్రభుత్వం భూమి ఇచ్చింది, ప్రభుత్వ భూమి. మా మార్కాపూర్ కళాశాల ఉదాహరణ చెప్తా ఉన్నాం. మార్కాపూర్ కళాశాల 70% to 80% పూర్తయిపోయింది. హాస్టల్ బిల్డింగ్స్ పూర్తి అయిపోయింది, కాలేజీ నిర్మాణం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పూర్తి అయిపోయింది. అలాగే హాస్పిటల్ 2 స్టేర్స్ స్లాబ్స్ కూడా వేశారు, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే మేము వెళ్ళి పరిశీలించాం, అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కాబట్టి వాస్తవాలు చెప్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు కేంద్రంతో మాట్లాడి అవసరమైతే పోరాడి నిధులు తీసుకొచ్చి ప్రజలకి అన్యాయం జరగకుండా మీరు ఈ యొక్క కళాశాల నిర్మాణాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక మాట కిషోర్ గారు, ఒక మాట నేను ఇంకా ఏం చెప్తున్నా అంటే, ఒక శ్వేతపత్రం ఈ ఏదైతే మెడికల్ కళాశాలలో ఈ 17 మెడికల్ కళాశాల నిర్మాణం మీద గత ప్రభుత్వం ఏం చేసింది, మీరు ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు, ఎన్ని నిధులు కేటాయించారు ఒక కళాశాలకి, ఎన్ని బిల్స్ చెల్లించారు, ఏ సంస్థ గొప్ప చెప్పారు, ఒక డీటెయిల్డ్ గా రేపు అసెంబ్లీ సమావేశం జరుగుతా ఉంది కదా, మీ నాయకులు చెప్పండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి, ప్రజల యొక్క అనుమానాలని నివృత్తి చేయండి. మీరు ఒక మాట చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రజలు ఎవరు నమ్మాలా మిమ్మల్ని? మీరు ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు? ఈ రెండు పార్టీలు నాకైతే అర్థం కావటం. మీకు నమ్మి ఓట్లు వేసినందుకు ప్రజలు గొంతుకు వస్తామంటే ప్రజలు హర్షించరు. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు జన్జెడ్ ఏమైందో మనం చూసాం నేపాల్లో. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో వస్తాయి, ఈ రాష్ట్రంలో వస్తాయి. ఓ పక్కన మోడీ ఎందుకంటే దుర్మార్గం. దానికి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో ఈ మెడికల్ కాలేజ్ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది సార్? మీ దగ్గర ఉన్న గణాంకాలు ఉన్నాయా? నేను గణాంకాలతో మాట్లాడుతున్నాను. ఎంత ఖర్చు పెట్టింది అంటారు మీరు? రైట్ లక్ష్మణ్ గారు కిషోర్ గారు మళ్ళీ డిస్కషన్ చేద్దాం సార్, ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది, కేవలం 10 నిమిషాలు మాత్రమే వేసి. లక్ష్మణ్ గారు సురేష్ గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం నేను లక్ష్మణ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి. సో ఓవరాల్ గా చూశారు వివిధ పార్టీల అభిప్రాయాలు. రేపు అయితే సభలో డిస్కషన్ అయితే పక్కా జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఏంటి ఈ వాదోపవాదాలు విన్న తర్వాత ఎక్కడ సొల్యూషన్ అంటారు? డిస్కషన్ కావడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటెండ్ అవుతాయి కదా, డిస్కషన్ ఏముంది? కూటమి వాళ్ళే మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళ అనుకూలంగానే వాళ్ళు మాట్లాడుకుంటారు. వైఎస్ఆర్సీపీ కూడా అటెండ్ అయితే వాళ్ళ యొక్క వర్షన్ వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడగాల్సింటే దానికి జవాబులు వస్తాయి. మరి ఇంకా ఎవరైనా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే అసెంబ్లీలో కూడా కొన్ని ప్రశ్నలు ఘాటుగా అడుగుతున్నారు, మాకు ఈ పనులు లేదు అని. అలా ఎవరైనా ఏమైనా అడుగుతారేమో రేపు చూడాలి, అనుమానాలు ఉంటాయి వాళ్ళకి కూడా. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటెండ్ అయ్యి చర్చ జరిగింటే కొంచెం బాగుండేది. ఎందుకంటే ప్రజలకు 2 వర్షన్లు జనాల్ని ఇప్పుడంతా వన్ సైడ్ అయితే అయిపోతుంది. రేపు వచ్చే అవకాశం ఉందేమో, ఏమో మరి. నేనైతే మరి అటెండ్ అవుతారని అయితే అనుకోవటం లేదు, చూడాలి. మరి అయితే మంచిదే కదా, ఈ చర్చలో పాల్గొంటే మంచిదే, కావాలి. ఏది ఏమి జరిగినా కూడా ఇప్పుడు
కూటమి ప్రభుత్వము ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని ఎందుకు అనటం లేదంటే, వైద్య శాఖ బీజేపీ మంత్రి చేతిలో ఉంది, అందువల్ల కూటమి అంటుంది. కూటమి ప్రభుత్వము మచ్చ రాకుండా ఈ కాలేజీల కేటాయింపులో కానీ నిర్వహణలో కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏమైపోతుంది, అబ్బో చూడండి టీడీపీ వాళ్ళ కాలేజీలు ఇవి వాళ్ళకి ఇచ్చేశారు, లేకపోతే బీజేపీ అంటే ఎవరు ఉండకపోవచ్చు, ఎవరు ఎక్కడన్నా అక్కడ ఒకరు ఉండొచ్చు కూడా, చెప్పలేము. అందువల్ల అలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఒకటేంటంటే ఏమి ఎఫెక్ట్ వచ్చినా కూడా ఏం వృత్తాడు మన ఆరోగ్య శాఖ మంత్రి తను వాదన అయితే తను కూడా చేస్తున్నాడు, ప్రభుత్వానికి అనుకూలంగానే వాదన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు సత్యకుమార్ యాదవ్. కాకపోతే ఏంటంటే చర్చలో కూడా ఎలాంటి చర్చ జరుగుతుంది, ఆయన ఒకవేళ ఎవరైనా ప్రశ్నలు వేస్తే ఆయన ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. సరే, ముఖ్యమంత్రి గారు కూడా జనరల్ గా అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతాడు, ఆన్సర్ చెప్తాడు. ఏమి చెప్పినా కూడా నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడు ఆ కాలేజీలు ప్రైవేట్ భాగస్వామి ఇవ్వటం వల్ల వెంటనే లాభం ఏమొస్తుంది అంటే, వాళ్ళు పెట్టుబడి పెట్టి త్వరగా వాటిని పూర్తి చేస్తారు. దానికి కారణం ఏం చెప్తారు, మా దగ్గర నిధులు లేవు కాబట్టి మేము పీపీపీని ఆహ్వానించాము. ఓకే, వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంతో కొంత కోట్ల మీద ఉంటది కదా పెట్టుబడి అంటే, ఏదో 1,10,00,000 కాదు కదా. పెట్టిన వాళ్ళు లాభాపేక్ష వాళ్ళకు ఉంటుందే ఉండదా, సేవాభావంతో వస్తారా, రారు కదా. ఆ లాభాపేక్ష విషయంలో పేద వర్గాలకి మధ్యతరగతి వర్గాలకి అన్యాయం జరగకుండా, ఎందుకంటే ఫీజులు బాధేస్తాడు రేపు, హాస్టల్ ఫీజులు కానీ లైబ్రరీ ఫీజు అంటాడు, ఆ ఫీజు అంటాడు, ఈ ఫీజు అని ఇంత పెద్ద లిస్టు పెట్టేసి వసూలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు కూడా ప్రైవేట్ భాగస్వామ్యం అంటే అదే జరుగుతుంది. దానికి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, అనుమతి ఇస్తుంది. అనుమతి ఇచ్చేటప్పుడు మరి జాగ్రత్త వహించి అలా వాళ్ళ దోపిడీకి గురి కాకుండా ఆపగలిగితే గనక మంచిది. ఓకే, లక్ష్మణ్ రావు గారు చెప్పండి. సురేష్ గారు, ఇందాకలా లక్ష్మణ్ రావు గారు ప్రైవేటు భాగస్వాము గవర్నమెంట్ కూడా ఉందన్నారు కదా. గవర్నమెంట్ భాగస్వామ్యం కేవలం 10%. 90% పీపీపీ విధానంలోకి వెళ్తే 10% మాత్రమే గవర్నమెంట్ కు హక్కు ఉంటుంది. ఆ 10%లో గవర్నమెంట్ ఏం చేయగలదండి? ఇంకో విషయం, ఇందా సోదరులు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 600 కోట్లే ఖర్చు పెట్టారు 5 మెడికల్ కాలేజీకి. సభాస్ 600 కోట్లు ఖర్చు పెట్టి 5 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు మీకు కడితే మీరే 1000 కోట్లతో అయిపోతుంది కదా. మేమైతే 10 గవర్నమెంట్ గవర్నమెంట్ నాబార్డు ద్వారా తీసుకున్న నిధులు ఎంత ఖర్చు పెట్టమో వచ్చింది. నీకు తోమదాన్ని ఉంటే మీ చంద్రబాబు నాయుడు రేపు మేము 600 చెప్పు వినవయ్య నువ్వు ప్రజలను మోసం చేయొద్దు. ఇలాంటి మోసాలు చేయబట్టి ఈ రోజున ప్రజలు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజున మీరు ఈ రోజున కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3,318 న్యూ బిల్డింగ్స్ కోసం 1,062 స్ట్రక్చర్ కంప్లీటెడ్. ఖర్చు పెడితే ఈ రోజు 62 ఇంకా మీరు మాట్లాడతా మీరు కట్టుకున్న డబ్బులు లక్ష్మణరావు గారు మీరు కాలేజీ గురించి మాట్లాడతారు. 100 కోట్ల మీరు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేస్తారంటే ఆ కూడా ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వండి. చెప్పండి, మీరు గట్టిగా మాత్రాన మీరు జనాలు పిచ్చోడు కాదు.
మతాల మధ్య చిచ్చు పెడతారు, కులాల మధ్య చిచ్చు పెడతారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. అదే మీరు ఈ విధమైన రౌడీ యోజాన్ని మీరు చేసి ఈ రోజున జనాలు మోసం చేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ లక్ష్మణరావు గారు వ్యక్తిగత దృష్టిలో చూద్దాం, ఎందుకంటే రేపు శాసనసభలో డిస్కషన్ జరగబోతుంది కాబట్టి మంత్రులు ఏం సమాధానం చెప్తారు అదే అంశాలకు సంబంధించి మనం కూడా చూద్దాం. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి లక్ష్మణరావు గారికి, కిషోర్ గారికి, సైదా గారికి, ఉప్పాల లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీ కూటమి మధ్య మెడికల్ కాలేజీల పీపీపీ విధానం మాత్రం కొంతవరకు రగడ రాజేస్తుంది. మరి రేపు శాసనసభలో డిస్కషన్ జరగబోతుంది కాబట్టి ఒకవేళ ప్రైవేటు పరంగా వీటిని నిర్మించిన సామాన్యుల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం కానివ్వండి, విద్యా సీట్లు, వైద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రేపు శాసన మండలిలో దీని మీద ఏదైనా కీలకమైనటువంటి ఇష్యూస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? వైసీపీ హయాంలో ఎంత పూర్తయింది, రేపు కూటమి హయాంలో ఎంతవరకు పూర్తి చేయదలుచుకున్నారనేటువంటి విధానాలపైన శ్వేతపత్రం ఏమైనా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందా? మనం కూడా వేచి చూద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.